కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి మరోసారి అన్యాయం చేస్తున్నది. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని చెప్పి చాలా గొప్పగా మాటలు చెప్పింది. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అప్పుగా మాత్రం ఇస్తామని చెప్పింది, గ్రాంట్ విడుదల చేయడం లేదు. అందువల్ల అప్పుగా మాత్రమే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం భారీ స్థాయిలో అప్పులు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం మోపింది. అందువల్ల ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ని ఆదుకోకుండా ఈరోజు ప్రత్యేక హోదా విభజన చట్టంలో భాగంగా ఆ హామీల కోసం కోట్ల రూపాయలు బడ్జెట్లో విడుదల చేయకుండా కేవలం మేము అప్పు తీస్తామని చెప్పడం అనేది చాలా దుర్మార్గం. ఆ అప్పు వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరో భారం పడుతుంది. అందువల్ల ఆ భారాన్ని తగ్గించి 15,000 కోట్ల రూపాయలు వెంటనే గ్రాంట్గా ఇవ్వాలని చెప్పి సిపిఎంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అందులో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఈరోజు మోసపూరితంగా ఉంది. సామాన్య ప్రజలపైన మరోసారి అనేక భారాలు మోపుతున్నది. ఈరోజు కార్పొరేటర్లకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నది. వాళ్ళకి మేము రాయితీలు ఇస్తూ మరోపక్క సామాన్య ప్రజల మీద అనేక రకాల వస్తువుల మీద ఈరోజు భారాలు మోపుతున్న ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలకపక్షం కూడా దాన్ని వ్యతిరేకించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేలు చేకూర్చే విధంగా ఈ నిధులు విడుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అసలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తగ్గకపోతే, ఆ గ్రాంట్లు విడుదల చేయకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిపిఎం చిత్తూరు జిల్లా కమిటీ నుంచి హెచ్చరిక చేస్తున్నాం. వాడా గంగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి.